రాష్ట్రంలో సంస్థాగతంగా బలపడుతున్నామని చెప్తా ఉన్నారు. వచ్చే అసెంబ్లీలో మేమే గెలవబోతామని చెప్తా ఉన్నారు. రైట్, మీరే గెలవబోతా ఉన్నారు కదా. రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారం వస్తుందని చెప్పి అందరూ భావించినారు, నిర్ణయించుకున్నారు. హుజురాబాద్ ఎలక్షన్స్ కానీ తర్వాత ఉన్న హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ జరిగినప్పుడు భావించడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే బండి సంజయ్ గారు అధ్యక్ష మార్పు జరిగినాక పూర్తిగా అంటే హంగొస్తుంది కావచ్చు, బీజేపీ అధికారంలోకి వస్తున్న సిచ్యువేషన్ నుంచి కూడా పూర్తిగా ఇక్కడ ఏం జరిగింది అంటే బీజేపీ పార్టీ పక్కకు పోయి కాంగ్రెస్ పార్టీకి గెలుపుని మార్గాన్ని క్లియర్ చేసినట్టుగా కనబడ్డది ఇక్కడ వాస్తవానికి. ఇప్పుడు ముగ్గురు బలంగా ఉంటే ఏం చేసి వ్యతిరేక ఓట్లు ఇద్దరు చీల్చుకుంటే కేసీఆర్ గారు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం ఉండేది వాస్తవానికి కూడా. కానీ ఇక్కడ ఏమైంది, బీజేపీ